హలో ఫ్రెండ్స్, విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రుల షెడ్యూల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలను చేసి భక్తులను ఆకర్షిస్తారు. నవరాత్రులు అనేది 9 రోజుల పండగ. దీనిలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ దేవస్థానం నవరాత్రి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. నవరాత్రులలో విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే వస్తుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. ఇంకా నవరాత్రి ఉత్సవాల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ రాబోతున్నాయి. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియో చూస్తున్న దుర్గమ్మ వారి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నవరాత్రి మొదటి రోజు అమ్మవారికి స్వర్ణ కవచం ధరించి అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. ఇది ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను నాశనం చేయడానికి ప్రదర్శితమవుతుంది. రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారు చిన్న వయసులో ఉన్నటువంటి రూపంలో ఉంటారు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మూడవ రోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో ఉంటారు. ఇది విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీక. అమ్మవారికి గాయత్రి మంత్రం అంకితం చేయబడుతుంది. నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో ఉంటారు. అన్నదానం సంపూర్ణతకు సూచిస్తుంది. భక్తులు ఈ రోజు అన్నపూర్ణ స్వరూపం దర్శనం చేసుకుంటారు. ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు అలంకరించబడతారు. సౌందర్యం, శాంతి, ప్రేమకు ప్రతీక. అమ్మవారు చక్కగా అలంకరించబడి ఉంటారు. ఆరవ రోజు అమ్మవారు సరస్వతి రూపంలో ఉంటారు. విద్య, కళలకు సంబంధించిన భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. ఏడవ రోజు లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు ధనసిరి సంపదలకు సంబంధించిన పూజలు నిర్వహిస్తారు. ఎనిమిదవ రోజు అమ్మవారిని మళ్ళీ దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. భక్తులు విఘ్నాలు తొలగించేందుకు అమ్మవారిని ప్రార్థిస్తారు. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో ఉంటారు. శక్తికి అధికారం, శక్తి స్త్రీతత్వానికి చిహ్నం. నవరాత్రుల వేళ భక్తులు దూర ప్రాంతాల నుంచి విజయవాడకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి పూజలు చేయడం, కుంకుమార్చనలు, హోమాలు చేయడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే పూజలు, హోమాలు, అర్చనలు నవరాత్రులలో విశేషమైనవి. ఈ పండుగ సమయంలో ఆలయం విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంటుంది. రాత్రి సమయంలో దుర్గమ్మ ఆలయం ఎంతో కలకలలాడుతూ ఉంటుంది. భారీ సంఖ్యలలో భక్తులు సాంప్రదాయ దుస్తులలో పాల్గొని అమ్మవారి పట్ల ఉన్న తమ భక్తిని చాటుకుంటారు. ఇక ఇదండి వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.